మహాదేవ శ్రీమాత్రే నమః. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేమ్ కరప్షన్ అంటే ఇక్కడ మనకు సుమారుగా కూడా అంకిత, అనిత ఈ పేర్ల వల్ల నేమ్ కరప్షన్ అనేటువంటిది మనకు చాలా ఉపయోగపడుతుంది. అంటే గురుగారు మరి మేము ఇప్పుడు నేమ్ కరప్షన్ చేసుకోవాలా? లైక్ మనం ఇన్ని సంవత్సరాలు నేమ్ కరప్షన్ అంటే అలా ఉండదు. మీ పేరులో మీ పేరును బట్టి, మీ యొక్క జన్మ తేదీని బట్టి మీకు ఒక లక్కీ నెంబర్ అనేటువంటిది ఉంటుంది. ఆ లక్కీ నెంబర్కు మనం కనెక్ట్ అయి ఉండడం ద్వారా ఎవరు నమ్మినా నమ్మకున్నా నేను ఆమె ఆస్ట్రాలజర్, అంటే నేను ఒక బ్రాహ్మణుణ్ణి. గత కొన్ని సంవత్సరాల నుండి నిత్యము ఈ యొక్క పూజలు కావచ్చును, హోమాలు కావచ్చును, లైక్ అన్నీ చేస్తూ ఒక ఉపాసన ఉంటూ సంధ్యావందనం చేసుకుంటూ ఉండే వ్యక్తిని. నేనే 2 స్టోన్స్ వేసుకున్నా, గ్రీన్. ఎందుకు అంటే మనిషికి ఒక సంఖ్యాశాస్త్రం ద్వారా ఒక యోగం అనేటువంటిది ఏర్పడుతుంది. ఇది మీరు జన్మించినటువంటి సమయానికి మీకు ఏర్పడేటువంటి పరిస్థితులు, అది మీకు ఒక యోగాన్ని తెచ్చిపెడుతుంది. కనుక ఇప్పుడు ఉదాహరణకు ఇందాక చెప్పా, అనిత, అనిత, ఇక్కడ 3 ఏలు వచ్చినాయి. ANITHA, అనిత 2 ఏలు వచ్చినాయి ఇక్కడ. 2 ఏలు వచ్చినాయి. మరి ఈ 2 ఏలు అంటే చూసుకుంటే ఉదాహరణకు ANITHA ఇట్లా. అదేవిధంగా అంకిత ఇట్లా. అంటే ఏలు 3 కానీ 2 కానీ వస్తే భావోద్వేగాలు అధికంగా ఉండే పరిస్థితి ఉంటుంది. అదేవిధంగా నెంబర్ 2లో ఎవరైతే జన్మిస్తారో 2వ తారీఖు జన్మించినటువంటి వారికి నెంబర్ 5 పెద్ద మైనస్. ఎంత పెద్ద మైనస్ అంటే 2వ తారీఖు జన్మించినటువంటి వారు 5వ తారీఖు వివాహం చేసుకున్న, 5వ తారీఖు జన్మించినటువంటి వారిని వివాహం చేసుకున్న, 5వ తారీఖులో జన్మించినటువంటి అబ్బాయి 2వ తారీఖులో జన్మించినటువంటి అమ్మాయిని వివాహం చేసుకున్న, మరి 5వ తారీఖు జన్మించినటువంటి వారిద్దరు 2వ తారీఖు వీరి యొక్క ముహూర్తం వచ్చిన, వీరు జీవితంలో ఎప్పుడు అంటే ఒక ఎదుగుదల అనేటువంటిది ఉండదు. అంతంత మాత్రమే 50,000, 60,000, 50,000, 60,000, 30,000, 35,000 ఇంతింత మాత్రమే ఈ బ్యాంకు రిలేటెడ్ ఉంటవి. అంతంత మాత్రమే వస్తాయి, అంతంత మాత్రమే ఖర్చు అవుతాయి. ఎక్కడికైనా వెళదాము అంటే ధైర్యం సరిపోదు. ఇలాంటి గ్రహాలు మనకు సహాయపడని అటువంటి సందర్భాలు ఉంటాయి. అదేవిధంగా 1వ తారీఖు జన్మించినటువంటి వారు 8వ తారీఖు జన్మించినటువంటి వారిని వివాహం చేసుకోవద్దు. 8వ తారీఖు జన్మించినటువంటి వారు 1వ తారీఖు నాడు జన్మించినటువంటి వారిని వివాహం చేసుకోవద్దు. ఇట్లా నెంబర్ 1 నుంచి నెంబర్ 10 వరకు కూడా, నెంబర్ 9 వరకు కూడా కొన్ని ముహూర్తాలు, కొన్ని సిరీస్ ఉంటాయి. మీకంటూ ఒక లక్కీ నెంబర్ ఉంటుంది, మీకు ఒక లక్కీ స్టోన్ ఉంటుంది, మీకంటూ ఒక లక్కీ గాడ్ ఉంటుండు. వారినే పట్టుకోవడం ద్వారా అదృష్ట సంఖ్య, అదృష్ట భగవంతుడు, అదృష్టమైనటువంటి రోజు, యోగ కారకుడు, వీళ్ళందరినీ మనం పట్టుకొని వెళ్ళడం ద్వారా మీకు యోగం అనేటువంటిది ఏర్పడుతుంది. సో ఇవన్నీ కరప్షన్. మరి నేమ్ కరప్షన్లో ఏమిటి? మరి ఇక్కడ ఏమైనా ఒక అక్షరాన్ని మనం యాడ్ చేయాలి. అక్షరాన్ని యాడ్ చేయడం ద్వారా ఏం జరుగుతుంది అంటే, ఇది మీరు డైలీ నేమ్ కరప్షన్ రాయాలి. ఒక 108 సార్లు లేదా 54 సార్లు 27 సార్లు రాయాలి, డైలీ రాయాలి. ఇలా రాయడం ద్వారా పాజిటివ్ వైబ్రేషన్ కలిగి అద్భుతమైన ఫలితం ఉంటుంది. ఆల్ ద బెస్ట్.